రావాలి రావాలమ్మా రావాలి రావాలి వచ్చానమ్మా రావాలండి బేగా త్వరగా లేట్ అయిపోతుంది బాబు బాలాజీకు వాసుదేవా హలో తిరుగొండల స్వామి వెంకటరమణ అవకాశవాడ మత్స్యవతార తిరుపతివాడ తిరుపతి వెంకటరమణ ఆయన వారింటి పేరు గుబ్బలవారు నాగేంద్ర గారు పేరండి వెంకటలక్ష్మి గారు ప్రగాతలు నమ్మిన పరమస్తులు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళొచ్చి మహానవాడు ఏలుగొండ వారికి అది తెచ్చుకుని అమ్మవారికి ఏమి సేవ ఉంటుంది గురువు గారికి తులసిమాల వేసి 100 రూపాయలు కానుకిచ్చారు వాసుదేవ అమ్మా దొండేటి వెంకటరావు గారు ప్రభస్తులు అమ్మవారి కట్న కానుకల కింద 100 రూపాయలు కానుకిచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క దేవి తల్లి కాపాడు రక్షించుగాక గొప్పల శ్రేణి గారు జానకి గారు ప్రగాతలమైన ప్రభస్తులు అమ్మవారికి గంగధర బట్టి ప్రగాతలకి ఏమిస్తూ ఉంటుంది స్వామి వెంకటరమణ మనకి ఏమిస్తూ ఉంటుంది అలాగే 100 రూపాయి భూమి వాసుదేవ వాసుదేవ గోవింద గోవింద స్వామి వెంకటరమణ గోవింద గోవిందరాజా ఒరిస్సా గామక్క ప్రస్తులు ఒరిస్సా నుంచి కద్దూడానికి వచ్చారనమాట గొప్పల గోవిందరాజు గారు పేరమ్మ అనంతలక్ష్మి గారు దుర్గాతలకి కట్న కానుకల కింద ఏముంటుంది అమ్మా దుర్గమ్మ తల్లి కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడాలి తల్లి ఐదు ఆరోగ్యాలతోని ఒక భాగ్యాలతోని ఎల్లప్పుడు చల్లగా చూడు తల్లి 100 రూపాయి వాసుదేవ వాసుదేవ గుబ్బల దుర్గా ప్రసాద్ గారు ప్రగాతల కట్న కానుకల కింద మహాతల 100 రూపాయి భూమి వాసుదేవ వాసుదేవ గుబ్బల రాము గారు గుబ్బల పద్మ గారు నాగరాజు రామదుర్గ గారు ప్రగాతల మీద ప్రభస్తులు వారిని కుటుంబాన్ని ఏడుకొండల స్వామి గజబడ దుర్గ తల్లి ఇంటి వీరభద్రుడు రాములు పెద్ద కాపు వారి ఇంట ఎలువెలపై ఎల్లవెల కాపాడసులుగా గోవింద Rama
తల్లి దొమ్మెడ సతీష్ గారు, సూర్యాదేవి బాబులు, భార్గవ బాలాజీ గారు, తల్లిమైన బ్రహ్మస్తులు, వేడుకొండల వాడికి దుర్గతలకి వీరభద్రుడికి కట్టేస్తున్నా మహానుభావులే 1 రూపాయి వారికి 2 గోవులు భూమి సంపద భోగభాగ్యాలు ఇచ్చి 100 ఏళ్ళు అవసరించి వ్యాపార మందుని బిజినెస్ సందుని ప్రాణవెత్తది గణపతి దేవో పొద్దు పొద్దులేసి
చూడండి బాబు, ఈ కథన కబుకూర్చిన మహానీయులు తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా ఎల్ల అనే గ్రామములోని వెలిసిపుట్టారండి. వారు వరణానికి కాపులండి. వారింటి పేరే సిక్కాల వారు. సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నూటారా కవుకొచ్చారు కదండి. నూటారా కవుకొచ్చిన కథ బాబు. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావులు ఇద్దరు కూడా సిట్టిపాతి వెళ్ళిపోయారండి. ఆ సిట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నామండి. మనం ఊరు అమ్ముకుంటున్నాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారండి. గుడ్డి విద్య అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు ఆయన ఎవరండి? రామచంద్రపురము రాజుండే మండలము వెలుసున్నా వెలుసున్నా గుప్పల వారిపేట వెళ్తున్నా వెళ్తున్నా గుప్పల వారిపేట గుప్పల వారిపేటలో వెలిసి ముట్టేరండి. వరణానికి సడిపలి చే వైకుంఠాపుర గుప్పల వారిపేటలో వెలిసి ముట్టేరమ్మ వర్ణాన్ని సరిపల చే వైకుంఠాపుర సడిపలి చే వైకుంఠాపుర. అవునా? వారింటి పేరైతే యనమదల వారు. వర్ణాన్ని సరిపల చే వైకుంఠాపుర ఇంటి పేరు నమ్మగల పూరించిన వారు. ఇంటి పేరు నమ్మదల పూరించిన వారు. పేరు శ్రీనివాసు నా గురువు గారు. ఇంటి పేరు నమ్మగల పూరించిన వారు. పేరు శ్రీనివాస మా గురువు గారు. ఎవరోని నా గురువు సల్లగుండాలమ్మ. అవునా? ఎవరి మీద నా గురువు ఎప్పుడు ఉండాలా. సవాలైన గొడవ చల్లగుండాలమ్మ. ఇరవైన గొడవ ఎప్పుడు ఉండాలా. గోవింద గోవింద గోవింద. విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామసుందర పరమ తాలూకా గొప్పవారిపేటలో వెలిసిపుట్టారండి. వారు వరణానికి అట్టిగా బజ్జీలు అంటిగా బజ్జీలు మిరగా బజ్జీలు కదా బాబు. సెంటర్ లో తిన్నాం కదా, చెట్టి పిలిచేలు చెట్టు బజ్జీలు అట్టిక బజ్జీలు కదా. అంటే వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది అంటిగా బజ్జీలు మిరగ బజ్జీలు అంటున్నారు ఇద్దరు మోకమా. అంటిగా బజ్జీలు మిరగ బజ్జీలు కదా బాబు. నిమ్మశేఖరం శెట్టి బజ్జీలు. వారింటి పేరే యనమదల శ్రీనివాసరావు గారంటే చుట్టుపక్కల పేరు పొందిన మహానీయులు కళాకారులు. నా గురువు గారు ఆయన నా గురువు సల్లగుండాలమ్మ. మీద నా గురువు ఎప్పుడు ఉండాలా. గురువును తెలిసి గురుపాదం తెలిసి రామేశ్వర రాము లింగాన్ని తెలుసా. రామేశ్వర రామ లింగాన్ని తెలిసి చెప్పిన విద్య గుట్టు కాబట్టేమా. నాకంట చిన్నోళ్ళ నా చెల్లులారా. నాకంట పెద్దోళ్ళు నా తల్లులారా. మా మీద దయ ఉంచి మరి ప్రేమాలుంచి మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి నల్లలు చేయకుండా హారాకించేరమ్మా. దైవంచి మరి ప్రేమ అల్లలో చేయకుండా హల్లలు చేయకుండా ఆరాగించేరి ఎంకన్నా సాటాలు ఎంచే పాడదనమ్మా. ఎంకన్నా సాటాలు ఎంచి పాడదమ్మా. ఎంకన్నా సాటాలు ఎంచే పాడదనమ్మా. మంగమ్మ సాటములు మైముగా చెప్పుతున్నా. తెల్ల తెల్లరి గట్ల తెల్లవారి గట్ల పెదగా పోసాటములు ప్రబలంగా చెప్పుతున్నా. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ అంటే నాకు ఇచ్చాదానం చేసిన రెండో ఊరుగా సుందర పరమ
తాలూకా నరసాపురపేట అనే గ్రామంలోని వెలుసబుట్టానండి వారి మరణానికి పెట్టుబడి వారి ఇంటి పేరే పెట్టేవారండి పేరు చంద్రరావు గారు. మీకు విద్యాదానం చేసిన రెండో కూడా వారండి గోవిందు అంటే నాయన ఈ మహానుభావులు ఈ చిన్న దూరపుడిన గ్రామంలోని ఈ గుబ్బల నాగేంద్ర గారి గృహం వద్ద 3 కథలుగా చెప్పాలి. ఒక ఆదిశక్తి చెప్పాలి, ఒక శ్రీనివాస కళ్యాణం పాడాలి, ఒక 7 కొండల వాడే జీవో చరిత్ర చెప్పాలండి. అప్పుడు మహానుభావులు తిరుపతి వెళ్ళి 10 రోజులు అయింది, వచ్చి మొన్న 17వ తారీఖున చెయ్యాలి కదా. అవునండి కాయలు లేదన్న మనకి మన గురించి ఆగిపోయారు. 31 నెట్టుకున్నారు, ఆగిపోయి 24 నెట్టుకున్నారు. 4 కథలు చేసి ఈ కథకు వచ్చాం. తప్పదు మరి, ఎందుకంటే మన యూట్యూబ్ లో చూసి మహానుభావులు ఇప్పుడు కూడా అలా వింటాను ఉంటారట. గోవింద బాబు నిమ్మశేఖర్ గారు రాత్రి ఇక్కడ ఎలా ఉందయ్యా? ఎక్కడండి? ఇక్కడ చిత్త చీకటిగా ఉందండి. ఇప్పుడు ఎలాగుంది? కలకాల వైకుంఠంలా ఉంది. కలక వైకుంఠంగా ఉంది. అంటే గుబ్బల వారి ఇంటికాడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తులదూగుతా ఉంటది అనమాట. అవునండి. ఎత్తే సంచులి ఎత్తగా ఉంటారు, దించే సంచులి దించుగా ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతరుణంగా ఉండుగాక. గోవింద కూర్చున్న సభవారిని కొచ్చు క్వాలిటీ కోల సంబరం ఏమిటనుకొచ్చమ్మా అంటే తిరుపతి యాత్ర వెళ్లి వచ్చిన వారు గాని, లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు గాని, లేకపోతే కళ్యాణం అన్నం అన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలం ఉంటదని, వారి కుటుంబం పాలు పొంగనడు పొంగుతుందని పెద్ద గుడు గారి చెప్పబడిందండి. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, తల్లికి, ప్రతి చెల్లికి చేస్తున్నాం. గోవిందా